నమస్కారం, వెల్కమ్ టు పబ్లిసిటీ పోస్ట్ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ సినిమా ఓజీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచినా కూడా ఎక్కడ కూడా అందులో డాన్స్ కి స్కోప్ లేనే లేదు. మొత్తం సినిమా కూడా యాక్షన్ ఎలివేషన్స్ తోనే సాగిపోయింది. ఇక దానికి ముందు రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు 4 స్టెప్లు వేసినప్పటికీ కూడా అది ఒక హిస్టారికల్ సినిమా కావడంతో అంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ని ఇవ్వలేకపోయారు. అంతకు ముందు రిలీజ్ అయినటువంటి బ్రో, భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలో కూడా ఎక్కడా కూడా డాన్స్ కి స్కోప్ లేనే లేదు. ఇక ఈ లోటంతని కూడా తీర్చేస్తాను అని చెప్పేసి డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ తో చాలా స్ట్రాంగ్ గానే కంబ్యాక్ ఇస్తున్నాము అని చెప్పేసి అయితే తన మాటల్లో చెప్పుకొస్తున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నటువంటి డాన్స్ స్టెప్పులు చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా మెస్మరైజ్ అయిపోవడం పక్కా అని చెప్పేసి డైరెక్టర్ గారు ఆయన మాటల్లో చెప్పుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి డాన్స్ స్టెప్పులు వేయడం పెద్దగా ఇష్టం ఉండవు. అదే గన్ తీసుకొని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి అంటే మాత్రం ఆయన చెలరేగిపోతారు. కానీ ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఆ యాక్షన్ సీక్వెన్స్ ని కాస్త పక్కకు పెట్టి తన అభిమానుల కోసం డాన్స్ స్టెప్పులు చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ప్రోమోని చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ హుషారుగా ఈ సినిమాలో నుండి ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి మోస్ట్ ఎగ్జైటింగ్ అవైటింగ్ ఫ్యాన్స్ గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక డిసెంబర్ 13న రిలీజ్ అవబోతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి స్టెప్లు చూస్తే మాత్రం భూకంపం రావడం పక్కా అని చెప్పేసి మూవీ టీం మొత్తం కూడా మాట్లాడుకుంటుంది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారి స్టెప్పులను చూస్తే మాత్రం వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు గుర్తు రావడం పక్కా అని చెప్పేసి మూవీ టీం వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తుంది దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా హిట్ అవుతుంది. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్నటువంటి ఈ ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి డిసెంబర్ 13న రిలీజ్ అవబోతున్నటువంటి ఈ ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో మనం చూడాలి.